ఏవైతే ఉన్నాయో వాటిలో ఈ రాజశేఖర్ రెడ్డి యొక్క పూర్తి మద్యం తాలూకా అంచనాలు వాళ్ళు ఏ రకంగా అయితే ప్రజల నుంచి సంగ్రహించాలని చెప్పిన అవకాశవాదమైనటువంటి పరిస్థితుల్లో చేశారో వ్యూహానికి అతను కీ వదిలేస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళకి కనపడతా ఉందండి విజయసాయి రెడ్డి గారి మాటల్లో. కానీ ఏ అంశం నాకు తెలియదు అని చెప్తున్నటువంటి మాట ఏదైతుందో అదే అత్యంత కీలకమైనటువంటి విషయాలుగా కూడా మనం భావించాల్సినటువంటి పరిస్థితి. మద్యం ప్రమేయంలో ఎవరున్నారనేది, ఎవరు ప్రోత్సాహంతో జరిగింది అనేది, ఎంత ఆదాయం వస్తుందనేది, ఏ రకంగా వీళ్ళు ట్రాన్సాక్షన్ జరిగింది అనేటువంటి అసలు విషయాలు తప్ప ఈ వ్యూహం అయితే జరిగిందనేటువంటి విషయాలు మాత్రం వారు అందించగలిగారు. ఈ ఉప్పుని పట్టుకొని వెళ్లాల్సినటువంటి బాధ్యతతో పాటుగా ఒక ప్రధానమైనటువంటి స్థాయిలో గత ప్రభుత్వం యొక్క అవినీతిలో ముఖ్య భూమిక పోషించినటువంటి ఈ రోజు ఉన్నటువంటి నేను నిందపాలు కాకూడదు, నేను నిజాయితీపరుడని చెప్పాలని ప్రయత్నం చేస్తున్నటువంటి విజయసాయి రెడ్డి గారి యొక్క మాటల్ని మనం విశ్వసించాలా లేక ఆక్షేపించాలా అనే అడుగు ముందుకేస్తే దొరికినటువంటి తాడుతో పూర్తిగా విషయాలు బయటికి తీసుకొచ్చేటువంటి క్రమాన్ని మనం ఎంచుకునేటువంటి మార్గం ద్వారా ఖచ్చితంగా ప్రజల ముందు ఉంచవలసిందే. దీని యొక్క ప్రభావం ఎంత ఉంటుందనేది ఒక ప్రభుత్వం ప్రజల యొక్క బలహీనతగా మార్చినటువంటి మద్యం యొక్క అంశం నుంచి ఎంత ఆదాయాన్ని అక్రమంగా సంపాదించి ఆ సంపాదించిన సొమ్ముని వ్యాపార సామ్రాజ్యంతో పాటుగా రాజకీయ సామ్రాజ్యాన్ని విస్తరించి ఆ పునాదుల మీద ప్రజల్ని పూర్తిగా మళ్ళీ వాళ్ళని ఏ రకంగా అయితే వాళ్ళ లొంగ తీసుకోవాలో లేకపోతే ఏ రకంగా మనం వాళ్ళ రాజకీయంగా ఉపయోగించుకోవాలనేటువంటి ఆలోచన చేసినటువంటి కుట్ర ఏదైతే ఉందో ఇది ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగినటువంటి కుట్ర. రాజకీయం ఒక వ్యాపార సాధనానికి తను సంపాదించాలనుకున్నటువంటి డబ్బుకి మధ్యవారధిగా నిర్ణయించినటువంటి పద్ధతులు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా పూర్తిగా దోపిడీ సామ్రాజ్యం, లేకపోతే ప్రజలకు తెలియకుండా ప్రజల నుంచి రాబట్టేటువంటి అక్రమ సంపాదనకి బీజం వేసి దాని నుంచి కోటలు కట్టాలనే ఆలోచన తెరదీసినటువంటి వైనం ఈ రోజు కనపడుతున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఇది ఒక ఢిల్లీ ప్రభుత్వాన్ని ఏ రకంగా అయితే మన కల్వకుంట్ల కవిత ద్వారా ఏ రకంగా అయితే ఆ అవినీతి పుట్ట కదిలితే ప్రభుత్వం ఎలా కూలిపోయిందో, ఆ అవినీతికి మూలాల్లో వేలు పెట్టినటువంటి కేసీఆర్ ప్రభుత్వం ఏ రకంగా కూలిపోయిందో, ఆంధ్రప్రదేశ్లో ఆ అంశాన్ని తట్టకుండా ప్రజల మీద చేసినటువంటి దుష్ప్రచారం ఏదైతే ఉందో దీన్ని మనం భావించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం చెప్పినట్టు ప్రతి అంశం కూడా అవినీతిపై జరుగుతూ ఉంది విచారణ. కానీ ఇంత పెద్ద అవినీతి మద్యం స్కామ్ అనేది మామూలు అంశం కాదండి. ఇప్పుడు ఒకరికొకరు కాదు సార్, ఇంతమంది ఇన్వాల్వ్ అయ్యారనేది కనిపిస్తూ ఉంది. ఒకరికొకరు ఎలా తప్పించుకోవాలి అనే ప్రయత్నమే చేస్తున్నారు కదా. వారికి ఏదో ఇంటర్నల్ గొడవలు ఉన్నంత మాత్రాన అందరూ కలిసే కదా ఇదంతా చేసింది ఆ రోజున. యువర్ ట్రూ అండి, మీరు చెప్తున్న 100% ఇవాళ గొడవలు ఉన్నాయని చెప్తున్నటువంటి ఉప్పందించేటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అధినేత మాటలు ఈ చెవికి చోకుండా పోవు. అధినేత పక్క నుండి ఎవరైతే చెప్పుడు చాడీలు చెప్పారో నన్ను పక్కన పెట్టించారని బాధపడిపోతున్నటువంటి విజయసాయి రెడ్డి తాలూకా మనుషులు కూడా ఇది తెలియకపోకుండా పోదు. కానీ బయటికి వెళ్ళిన తర్వాత నువ్వు ఇన్ని మాట్లాడుతున్నావా అంటే బయటికి వెళ్ళిన తర్వాత ఏముందండి, చెరువులో నీళ్లు నిండిన తర్వాత కప్పలు బయటపడతాయి. ఇందులో ఏంటంటే సహజంగా అది వాతావరణాన్ని బయటపడతాయి. ఇందులో రాజకీయ వాతావరణం లోపభూయిష్ట అయిపోయిన తర్వాత అవినీతి కప్పలు బయటకు వస్తున్నాయి. కాబట్టి ఒకళ్ళ తర్వాత ఏ రకంగా సంపాదనతో తమ సామ్రాజ్యాన్ని విస్తరించారో ప్రజల ముందు ఉంచేటువంటి ప్రక్రియ జరుగుతూ ఉన్నటువంటి స్థితి. ఈరోజు నష్టమేమి లేదండి. సమాజాన్ని దోచుకునేటువంటి దుర్మార్గపు రాజకీయాలు ఇలా ఉంటాయని ప్రజలు గ్రహించేటువంటి పరిస్థితి దగ్గరకు వచ్చింది. వాళ్ళు గ్రహిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా దీని మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉందండి. లేకపోతే రేపటి ప్రతి రాజకీయవేత్త కూడా నాకు అక్రమ సంపాదన ఇలా ఇసుకలో ఉంది, నాకు అక్రమ సంపాదన ఈ రకంగా గనుల్లో ఉన్నాయి, నాకు అక్రమ సంపాదన ఈ రకంగా మద్యంలో ఉంది, నాకు అక్రమ సంపాదన ఈ రకంగా ప్రజా వ్యతిరేకమైనటువంటి పందాలలో అధికార దాహంతో ఉన్నటువంటి విధానాలతో మంత్రిత్వ శాఖలను అడ్డం పెట్టి డబ్బులు కోట్లాది రూపాయలు సంపాదించుకోవచ్చు అనేటువంటి పరిస్థితిని దాటాక 5వ ఒకటి ఉందండి. వీళ్ళ యొక్క దాయాది గోండాగిరి రౌడీజాన్ని ప్రోత్సహించేటువంటి అంశం 5వది కూడా ఉందండి. సామాన్యుడి యొక్క ప్రజల యొక్క బతుకుల మీద ఆటలాడుతూ వాళ్ళ ఆస్తుల మీద వాళ్ళ యొక్క వ్యవహారాల మీద కరాతాళ నృత్యాలు చేస్తూ వాళ్ళ మీద సంపాదించేటువంటి ప్రక్రియ చేసినట్టు కింద స్థాయి వైసీపీ యొక్క కార్యకర్త నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దీంట్లో ఒక పాఠం ఏ రకమైతే పైనుంచి వచ్చిన జలపాతంలో వస్తున్నటువంటి అవినీతి వరద ఏదైతుందో అందులో భాగస్వామ్యాన్ని పంచుకున్నారు. ఒక్కొక్క రాయి పేర్చి కోట కట్టినటువంటి ప్రతి రాయిలో కూడా అవినీతి బీజాలు బలంగా ఉన్నాయి. కాబట్టి ఈ మద్యం తాలూకా అంతరంలో ముందు నుంచి టాప్ నుంచి కింద స్థాయి వరకు ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని తట్టాడాలి అంటే ఈ అవినీతి ప్రోత్సాహం చేసినటువంటి దారులు వెతకాల్సిందే. ఖచ్చితంగా దీని మూలాలను పట్టుకొని అవినీతి పనులు బయట వేయాల్సిందే, కటకటాల వెనక నెట్టాల్సిందే. లేకపోతే సునాయాసనంగా రాజకీయాల్లో నెగ్గటం ఎలా, సునాయాసంగా ప్రజల ముందు అబద్ధాలు చెప్పడం ఎలా,
ఏ రకంగా వంచడంలో మనం ఆరితేరి మన యొక్క రాజకీయ యొక్క వ్యవస్థపై పునాదులు నిర్మించుకోవడం ఎలా, ఒకరి మీద ఒకటి కట్టుడు కథలు చెప్తూ ప్రతిపక్షాల మీద అబద్ధాలను దుష్ప్రచారం చేస్తూ రాజకీయంగా తమ మనుగడి తమ సామ్రాజ్యాన్ని ఎంచుకోవడం కోసం చేసినటువంటి మార్గాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఇలా ప్రజలు కళ్ళు తెరిచి చూస్తా ఉన్నారండి. దొంగతనం ఇలా సంపాదించడం అనే అవకాశాలు అందిపుచ్చుకున్నటువంటి వైసీపీ పార్టీ యొక్క అధినేతలు ఇవాళ బయటికి రావాల్సిందే, వాళ్ళు చెప్పాల్సిందే. ఇది తాడేపల్లి ప్యాలెస్ లో ఎవరికెవరికి ఎంత వెళ్ళిందో లెక్కలు రావాల్సిందే. మనం అనేక మరి మీరే అధికారంలో ఉన్నారు, మీరే కదా తేల్చాల్సింది. అన్ని లెక్కలు వస్తాయి సార్, రాకుండా ఏంటి ఇప్పుడు బయటకు వస్తుందంతా కూడా మనం చూస్తుంది. వారు అన్నట్టుగా సుబ్బారావు గారి మాటను కూడా ఏకీభవిస్తూనే ఏ రకంగా అయితే ఢిల్లీ స్థాయిలో జరిగినటువంటి కుంభకోణాల మీద దర్యాప్తు సంస్థలు మనం వ్యవహరించాయో అదే రకంగా ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి కుంభకోణం కూడా అతిపెద్ద కుంభకోణం అని సీఎం రమేష్ గారు ఏ రకంగా పార్లమెంట్ లో దీన్ని పేర్కొనడం జరిగిందో అదే రకంగా లావు కృష్ణదేవరాయ గారు చెప్పడం జరిగిందో దర్యాప్తు కూడా అలా జరగాల్సిందే.